స్వామి ప్రస్తుతానికి వచ్చేసి మనము పంబలో ఉన్నాము. ఓకే, టైం వచ్చేసి అయితే ఇప్పుడు 10 అవుతుంది, చూసుకోవచ్చు. చలో మొత్తానికి అయితే ఇప్పుడు మనం స్టార్ట్ చేసినాము. 10 నిమిషాలు అయింది స్టార్ట్ చేసి. స్వామి శరణమయ్యప్ప. ఇప్పుడు ప్రస్తుతానికి మనం వచ్చేసి హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉన్నాము. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ట్రివేండ్రంకి అయితే బయలుదేరుతున్నాము. ఓకే, బోర్డింగ్ పాస్ అయితే తీసేసుకున్నాము. చెకింగ్ ఇట్ అయిపోయింది. గేట్ నుంచి అయితే ఎంటర్ అయిపోయినాం లోపలికి. ఓకే, ఇది వచ్చేసి హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మీరు చూసుకోవచ్చు 9కు ఉన్నాయి ఇవన్నీ. ఇక మా సామిలంతా వచ్చేసారు ఆల్రెడీ. ఇక మా ఇంట్లో ఉన్నాడు గురుస్వామి. ఈ సామిలు అందరూ వచ్చారు మన ఎంబడి. రైట్, చలో ముందుకు వెనక మళ్ళీ ఇంకా డీటెయిల్స్ ఇస్తా. రైట్, మనదైతే ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ చూసుకోవచ్చు. టైం వచ్చేసి 5:15 అవుతుంది. మేమైతే రన్వేకి అయితే వచ్చేసినాము. ఇక మా సామిలు ఫోటోలు దిగుతారు. ఎందుకంటే మా సామిలు ఒక ముగ్గురు ఫస్ట్ టైం ఎక్కుతారు ఫ్లైట్. జర ఎక్సైట్మెంట్లో ఉన్నారు సామిలు, అందుకే ఫోటోలు దిగుతారు వీడియోలు. చలో మాకైతే బ్యాక్ సైడ్ వచ్చినాయి సీట్స్. చలో మనం ఇక్కడ నుంచి ప్రస్తుతానికి బెంగళూరు అయితే బయలుదేరుతున్నాం. చలో ప్రస్తుతానికి అయితే ఇప్పుడు మనం బెంగళూరులో ఉన్నాము ఎయిర్పోర్ట్లో. ఇక్కడ నుంచి ఇప్పుడు మనం ట్రివేండ్రంకి అయితే బయలుదేరుతున్నాము. మన ఫ్లైట్ వచ్చేసి మనం 3 hours లేవర్ ఉండే ఇక్కడ. ఓకే, అక్కడికి వెళ్ళిన తర్వాత మనం అక్కడ నుంచి పంబాకి బస్ తీసుకోవాలి. ఇప్పుడైతే టైం 11:30 అవుతుంది. ఇది వచ్చేసి 1 hour 20 minutes జర్నీ మనకు. ఓకే, చలో అక్కడ వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తా. ఇప్పుడైతే లైన్ ఉంది. ప్రస్తుతానికి అయితే మనం ఇప్పుడు ట్రివేండ్రంకి అయితే రీచ్ అయిపోయినాము. చూసుకోవచ్చు, జస్ట్ కిందికి వచ్చేసినాము లగేజ్ తీసుకొని బ్యాగ్. ఆగురు హామీ, ఇన్నే ఆగుర్రి. ఏ స్వామి వాష్రూమ్ పోతారా? ట్రివేంద్రం ఇది వచ్చేసి ట్రివేండ్రం ఎయిర్పోర్ట్. ఇప్పుడు మనం ప్రస్తుతానికి అయితే డొమెస్టిక్ దగ్గర ఉన్నాం. చూసుకోవచ్చు టర్మినల్ 1. బయటికి అయితే వచ్చినాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఇక్కడ వెహికల్ అయితే మాట్లాడుతున్నాం. ఒకటి టెంపో ట్రావెల్. మనం ఎందుకంటే 8 members ఉన్నాం, ప్లస్ మనకు ఫ్లైట్లో ఒక ముగ్గురు కలిసిర్రు. మొత్తం 11 మందికి టెంపో ట్రావెల్ అయితే మాట్లాడుతున్నాము. ఇప్పుడు లోపల నుంచి వస్తుంది టెంపో ట్రావెల్. ఇక్కడ చూసుకోవచ్చు లోపల ఉంది కదా వెహికల్, అదే. సరే స్వామి, మనమైతే ఇప్పుడు శబరిమలకి అయితే బయలుదేరుతాం. చూసుకోవచ్చు పైన బోర్డు. రైట్, టైం వచ్చేసి ఇప్పుడు 4:30 అవుతుంది. మనకి ఇడికించి 4 hours జర్నీ అవుతుంది ట్రివేండ్రం ఎయిర్పోర్ట్ నుంచి పంబా వరకు. ఓకే, ఈ వెహికల్ వచ్చేసి 14-seater వెహికల్ టెంపో ట్రావెల్ మనం తీసుకున్నాము. మనకు పర్ హెడ్ 1250 రూపీస్ అయితే పడ్డది. శబరిమల పంబాకి తీసుకెళ్తారు, మళ్ళీ అక్కడ దర్శనం, మళ్ళీ రిటర్న్ సేమ్ ఎయిర్పోర్ట్కి. మనకి ఎయిర్పోర్ట్ ముందే దొరికింది, కొంచెం తక్కువనే దొరికింది. మనం 11 members ఉన్నాం ప్రస్తుతానికి అయితే. ఇప్పుడు మీరు చూసుకోవచ్చు వాతావరణం అయితే కొంచెం క్లౌడీగా ఉంది, వర్షం పడేలా ఉంది. ఓకే, మనం మ్యాక్సిమం 9 వరకు రీచ్ అయితే 10 o'clock వరకు మనం పూజ చేసుకొని 11 o'clock అట్లా బయలుదేరుదాము పైకి. రైట్, ప్రస్తుతానికి అయితే మనం లంచ్ గిట్ట చేయలేదు, నన్ను ముందు ఆగి తిందాము. తిన్న తర్వాత డైరెక్ట్ పంబా నైట్ వరకు రీచ్ అవుతాము. ఓకే, నేను జర్నీ కొంచెం స్పీడ్గానే చూపిస్తాను, ఎందుకంటే ఏముండదు పెద్దగా జర్నీ చూడడానికి. చలో స్వామి శరణమయ్యప్ప. స్వామి మనమైతే ఒక 3 hours అయితే పడుకున్నాము. మనకి లేచి చూస్తే మొత్తానికి అయితే కొండపైకి వచ్చేసినాం మనము. ఆల్మోస్ట్ ఇప్పుడు 8:45 అవుతుంది టైము. దగ్గర శివం దగ్గరలో ఉన్నాం మనం. ఎటు చూసినా మనకు కొండలే కనబడుతున్నాయి, చీకటి అంతా. రైట్, కాకపోతే ఏంటంటే ఈసారి కొంచెం రోడ్లు చాలా బాగున్నాయి, కొత్తగా వేసినట్టున్నారు. లాస్ట్ టైం ఇట్లా లేకుండే. దాంతోపాటు స్ట్రీట్ లైట్స్ గిట్ట బాగానే ఉన్నాయి ఇప్పుడు మనకి ఇక్కడ కొండపైన. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇది 14-seater వెహికల్ కాబట్టి మనకు పంబా వరకు అలౌట్ చేస్తారు. ఒకవేళ 14-seater కంటే వెహికల్ ఎక్కువ ఉంటే, బస్సు కానీ ఏదైనా వెహికల్ ఎక్కువ ఉంటే శివం వరకే లాస్ట్.
ఇప్పుడు మనం వచ్చేసి ఇది ఎరిమేలి అయితే వెళ్తలేము, డైరెక్ట్ వెళ్ళిపోతున్నాం మనం శబరిమలకి. ఇప్పుడు చూసుకోవచ్చు మీరు పైన బోర్డు శబరిమల. ఎరిమల్లి ఆల్రెడీ వెళ్ళిపోయింది వెనక. ఇక్కడ మన దగ్గర కన్నస్వామిలు ఎవరు లేరు. రైట్, ఇప్పుడైతే మనం ఆల్మోస్ట్ షోరూమ్ దగ్గరికి అయితే వచ్చేసినాము. చూసుకోవచ్చు మీకు 2 సైడ్స్ లైట్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఈసారి చాలామంది పాదయాత్ర చేస్తారు కాబట్టి వాళ్ళ కోసం పెట్టినట్టున్నారు లైట్స్. కొంచెం మంది ఈవినింగ్ టైం గిట్ట నడుస్తుర్రు 10 o'clock వరకు. మనకు కొంచెం మంది స్వాములు లాస్ట్ వీక్ వచ్చిన స్వాములు చెప్పారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ వర్షం బాగా పడుతుందని చెప్పారు మనకు మధ్యాహ్నము. ఇప్పుడైతే లేదు వర్షము. మనం రెయిన్ కోట్స్ గిట్ట ఏం తెచ్చుకోలేదు. సరే చూద్దాం ఏమవుతుంది అన్నట్టు వచ్చేసినాము. ఇంత దేవుని మీద దయ. రైట్, దారి అయితే చాలా బాగుంది. ఇప్పుడు ఇది శివం చెక్ పాయింట్ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ వెహికల్స్ అయితే చెక్ చేస్తారు. ఒకవేళ 14 సీటర్ కంటే ఎక్కువ వెహికల్ ఉంటే లెఫ్ట్ రైట్ కొట్టిచ్చేస్తారు, లేదనుకుంటే పంపకైతే పంపిస్తారు. ఇక్కడ నుంచి చూసుకోవచ్చు 23 కిలోమీటర్లు శబరిమల ఇక్కడ నుంచి. ఈ రైట్ కొడితే శివం పైకి బస్ స్టాండ్. ఇక్కడ వెహికల్స్ అయితే చెక్ చేస్తారు పోలీసు వాళ్ళు. వర్షం పడ్డట్టు ఉంది, కింద అంతా జర వాటర్ బాగానే ఉంది. ఇక్కడ ఓన్లీ 14 సీటరు పర్సనల్ వెహికల్స్ మాత్రం పంబాలు వచ్చి అక్కడ దించి మళ్ళీ ఇక్కడికే రావాలి పార్కింగ్కి. ఇంకోటి ఇక్కడ నుంచి ఒకవేళ శివం నుంచి మీరు పంబ పోవాలనుకుంటే 50 రూపీస్ ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. ఓకే, మేము ముందు చూపిస్తాం ఒకవేళ మనకు కనబడతాయి. మనం అయితే వెహికల్ ఆడ దించేసి మళ్ళీ రిటర్న్ వచ్చి ఇక్కడ పార్కింగ్ అయితే చేసుకుంటాడు. ఎందుకంటే మనకు 14 సీటర్ వెహికల్ కాబట్టి మనం అలౌట్ చేసిర్రు. మీరు చూసుకోవచ్చు ముంగడి కార్స్ అయితే వస్తున్నాయి చాలా మట్టుకు. ఎవరైనా పెద్ద వెహికల్ బస్సులో కానీ వస్తే ఖచ్చితంగా శివంలోనే పెట్టాలి వెహికల్. ఇక్కడైతే స్ట్రీట్ లైట్స్ బాగానే ఉన్నాయి. టైం కూడా ఆల్రెడీ 9:30 అయిపోయింది. చూద్దాం మనం ఎప్పటివరకు రీచ్ అవుతాము. సరే మొత్తానికి అయితే పంబకు వచ్చేసినాము. చూసుకోవచ్చు మనం కూడా విగ్రహం కనబడుతుంది. ఇక్కడ నుంచే లైన్ ఉంటుంది యాక్చువల్లీ. అయితే ఇప్పుడు క్రౌడ్ లేదు, లైన్ టైం ఆల్మోస్ట్ 10 అవుతుంది. ఇక్కడైతే పబ్లిక్ ఇవే ఆర్టీసీ బస్సులు. మనకు 50 రూపాయలు పంబ నుంచి శివంకి. లాస్ట్ టైం అయితే మనకు అంతనే తీసుకోరు. చూద్దాం ఈసారి మన రేట్ పెరిగిందేమో నేను కనుక్కొని చెప్తా. వీడియోని మాత్రం మొత్తం చూడండి. శబరిమల యాత్ర మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి ఇందులో. అలాగే ఛానల్ కొత్త వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మింటూ ట్రావెలర్. స్వామి శరణమయ్యప్ప స్వామి. చలో ఇప్పుడైతే మనం దిగుదాం ఇక్కడనే. చూద్దాం ఎక్కడ వరకు వెహికల్ వెళ్తే అక్కడ వరకు అయితే వెళ్దాం. అక్కడ నుంచి మళ్ళీ మనం ఇప్పుడు పంబలు వెళ్ళి స్నానం చేసుకొని పూజ చేసుకొని ఇడుమూడ్లకు బయలుదేరదాం పైకి. ఓకే చలో, క్రౌడ్ అయితే తక్కువనే ఉంది. స్వామి ప్రస్తుతానికి వచ్చేసి మనము పంబలో ఉన్నాము. ఓకే, టైం వచ్చేసి అయితే ఇప్పుడు 10 అవుతుంది. చూసుకోవచ్చు ఎగ్జాక్ట్ 10 అవుతుంది. రైట్, 10 o'clock అయితే రీచ్ అయినాం మనం. పంబలో స్నానం చేసి ఇక్కడ నుంచి మనం 11 o'clock అట్లా బయలుదేరదాం. 11 to మార్నింగ్ 3 వరకు టెంపుల్ అయితే క్లోజ్ ఉంటుంది. మనం 3 తర్వాత మళ్ళీ ఓపెన్ టెంపుల్. దానికంటే మనం అభిషేకం కూడా చేసుకోవాలి మార్నింగ్. కాబట్టి మనం ఇప్పుడు 11కి ఇక్కడ స్టార్ట్ అయితే ఒక 3 hours పైకి వెళ్ళిపోతాము. ఎగ్జాక్ట్ 3 వరకు పైన గుడి దగ్గర ఉంటే ఫస్ట్ దర్శనం చేసుకొని అభిషేకం చేసుకుందాం మార్నింగ్. ఇప్పుడు చూసుకోవచ్చు ఇక్కడ క్రౌడ్ ఎట్లుంది అనేది. కనుక ప్రస్తుతానికి అయితే వాతావరణం బాగానే ఉంది, వర్షం లేదు. మనం పంబాల పెట్రోల్ బంక్ దగ్గర అయితే ఆగినాము. ఇది మన వెహికల్. ఓకే, లైట్ కొంచెం అక్కడక్కడ ట్రాఫిక్ ఉంది కానీ ఏం పెద్ద క్రౌడ్ అయితే లేదు. బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ఎదురుగానే పెట్టినాం మన వెహికల్. రైట్ చలో. స్వామి ప్రస్తుతానికి అయితే మనం పంబలో ఉన్నాము. మా స్వామిలు అందరూ వచ్చేసిర్రు చూసుకోవచ్చు. రైట్ చలో మనమైతే ఇప్పుడు వెళ్దాం. ప్రస్తుతానికి అయితే ఇమ్ములు తీసుకున్నాం, స్నానం చేయాలి. ఇప్పుడు స్నానం చేసిన తర్వాత మనం మళ్ళీ ఇక్కడ నుంచి పైకి అయితే బయలుదేరుతాం. టైం వచ్చేసి ఇప్పుడు 10 అవుతుంది ఎగ్జాక్ట్. 11 గంటలకు గుడి బంద్, 11 నుంచి పొద్దున 3 గంటల వరకు. కాబట్టి మనం ఆ టైంలో 1 గంటలు ఇక్కడ స్నానాలు అవి చేసుకొని ఇరుముడ్లకు పూజ చేసుకొని బయలుదేరుదాము. చూసుకోవచ్చు చాలా వాటర్ ఫ్లో ఉంది. ఇక్కడ కనబడుతుంది కదా ఫ్లో ఎట్లుంది అనేది వాటర్ది. గరం గరం నీళ్ళు.
మొత్తానికి అయితే స్నానాలు అయితే అయిపోయినాయి. ఇప్పుడు మనం పంబలో ఉన్నాం ప్రస్తుతానికి. ఓకే, చూసుకోవచ్చు హరివాసం అవుతుంది, సౌండ్ వస్తుంది. ఇక్కడ మా గురుస్వామి అయితే ఇడుగుడు తీసిరు, టెంకాయలు తీస్తున్నాం. తీసిన శంకరాయ మంగళం శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం గురువరాయ మంగళం దత్తాత్రేయ మంగళం రాజరామ మంగళం రామకృష్ణ మంగళం అయ్యప్ప మంగళం మణికంఠ మంగళం శబరీశ మంగళం శాస్త్రాయ మంగళం 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 జయ మంగళం 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 లక్ష్మణ జానకి జయ బోలో హనుమానికి రామ లక్ష్మణ జానకి జయ బోలో హనుమానికి శరణమయ్యప్ప స్వామి మీరు కూడా ఎత్తుకున్నాక కూడా ఒక ఫోటో తీసుకుంటారు. చలో సార్, మొత్తానికి అయితే మనం దర్శనంకి అయితే బయలుదేరుతున్నాము. ఇడుములు అయితే రెడీ అయిపోయినాయి, చూసుకోవచ్చు. కట్టేసుకున్నాం ఇడుములు. ఓకే స్వామి, ఇక్కడ చూసుకోవచ్చు. ఇది స్పాట్ బుకింగ్ అంటే వాళ్ళ దగ్గర అయితే బుకింగ్ లేదో వాళ్ళకి డైరెక్ట్ బుకింగ్ చేసుకోవచ్చు. చేసుకొని దర్శనంకి అయితే వెళ్ళొచ్చు. మనకి జస్ట్ ఎంట్రీలోనే ఉంది ఇది. ఇక్కడ మనకైతే బుకింగ్ ఉంది కాబట్టి మనం వెళ్దాము. క్రౌడ్ ఏం లేదు ప్రస్తుతానికి. జస్ట్ మన ఆధార్ కార్డు డీటెయిల్స్ చూపిస్తే ఇక్కడ మనకైతే దర్శనం టికెట్ అది ఇస్తారు, రిసీటు. ఇవన్నీ షెడ్లు కొత్తగా ఇచ్చారు మనకు కిందనే. ఇంకా మనం గణేష్ టెంపుల్కి రాకముందుకే మనకి ఇవన్నీ స్టార్ట్ అయిపోయినాయి షెడ్లు. ఇక్కడ చూసుకోవచ్చు, రియల్ టైం బుకింగ్ కౌంటర్ అని పెట్టిర్రు ఇక్కడ సైడ్. మొత్తం రౌండ్ కొట్టుకొని అప్పుడే నాకు టెంకాయ కొట్టు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే అయిపోయింది, చెకింగ్. మనం అయితే లోపలికి వచ్చేసినాము, చూసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ పైకి వెళ్ళిపోవాలి. టైం వచ్చేసి 11:15 అవుతుంది. ఇప్పుడు క్రౌడ్ కొంచెం తక్కువనే ఉంది, వాతావరణం కూడా బాగానే ఉంది, వర్షం ఏం పడతలేదు. చలో స్టార్ట్ చేద్దాం. మనకి ఇక్కడనే కొంచెం వాటర్ అవి ఇస్తారు, ప్లస్ పోలీస్ చెకింగ్ కౌంటర్ అవన్నీ గిట్ట ఉన్నాయి ఇక్కడ. దా 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 సైడ్ లాగు వచ్చేసినావా గోల్గారు? చలో మొత్తానికి అయితే ఇప్పుడు మనం స్టార్ట్ చేసినాము. 10 నిమిషాలు అయింది స్టార్ట్ చేసి. మనం ఒక టాప్ పాయింట్కి అయితే వచ్చేసినాము. ఫస్ట్ షెడ్ వచ్చింది మనకి ఇక్కడనే, చూసుకోవచ్చు.
కత్తిపి కుట్టచ్చు, కత్తిపి ఉంటుంది అగో, కత్తిపి ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి కన్యాస్వామి లోరు ఉంటే బాణం అయితే ఇక్కడనే తీసి పెట్టేస్తారు. ఓకే, ప్లస్ దాంతోపాటు టెంకాయ గిట్ట కొడతారు. మన దగ్గర అయితే కన్యాస్వామి లేరు కాబట్టి మనం ముందుకైతే వెళ్తున్నాము. చలో మొత్తానికైతే మనం మైండ్లోకి వచ్చేసినాం. మనమైతే ఒక గంట ఆగినాము వెనక, అయినా కానీ ఇక్కడ క్రౌడ్ అయితే లేదు. లైన్లన్నీ ఖాళీనే చూసుకోవచ్చు మీరు. షెడ్లకు అయితే వచ్చేసినాం మనము. ఇప్పుడు టైం వచ్చేసి 2:30 అవుతుంది. ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది టెంపుల్ దగ్గరికి. లైన్లు అన్నీ ఖాళీ ఉన్నాయి. ఓకే, క్రౌడ్ అయితే ఏం లేదు, వర్షం గిట్ట ఏం లేదు మనకు. సరే మనం ముందుకైతే పోదాం. ఎక్కడి వరకు పంపిస్తారో నాకు తెలిసి డైరెక్ట్ బంగారు మెట్ల వరకు అయితే వెళ్ళిపోయేటట్టున్నాం మనం. ఇక్కడ చాలా తక్కువ మంది ఉన్నారు పబ్లిక్. సో మనకి మెట్లు అయితే కనబడుతున్నాయి, బంగారు మెట్లు. ఇక్కడ కొంచెం కెమెరా తీయనిస్తలేరు, ఫోన్లు గుంజుకుంటారు, జాగ్రత్త. నేను మాత్రం ఏదో కొంచెం వీడియో కోసం తీశాను. ఇంకోటి ఏంటంటే చాలా క్రౌడ్ తక్కువడం వల్ల మననైతే గుంజుతలేరు, మామూలుగా మనమే నడుస్తున్నాం పైకి. మొత్తానికి అయితే మనం పైకి వచ్చేసినాము చూసుకోవచ్చు. టైం ఇక్కడ ఎగ్జాక్ట్లీ 3:10 అవుతుంది. టెంపుల్ దగ్గరికి లైన్లోకి అవుతున్నాం మనము. పైన లైన్ దింపుతున్నారు. ఓకే, క్రౌడ్ అయితే చాలా తక్కువ ఉంది. ఎందుకంటే ఇప్పుడే టెంపుల్ ఓపెన్ అయింది. మార్నింగ్ 3 o'clock. మనకు 10 నిమిషాలు అయితే దర్శనం అయిపోతుంది చూసుకోవచ్చు. మనం ఇది అయిపోయిన తర్వాత మనం నెయ్యి అభిషేకంకి అయితే వెళ్దాం. ఇది చాలా ఈజీగానే ఉంది ఈసారి. ఇది అమ్మవారి టెంపుల్ చూసుకోవచ్చు. ఇక్కడ కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అవుతుంది. ఇంకా వెళ్తురు అయితే రాలేదు. రైట్, పైన కొంచెం కెమెరాలు దిగనిస్తారు, ఫొటోస్ టెంపుల్ దగ్గర. ఇది గిట్ట పైన మనకి టెంపుల్ పక్కకు. ఇప్పుడు దీని పక్కే మనకి ఇక్కడ ప్రసాదం కౌంటర్లు ప్లస్ అన్నదానం అయితే ఉంటుంది. ఇక్కడ మీకు చూపిస్తుంది చూడండి. ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి ప్రసాదం కౌంటర్స్. మీకు అక్కడ కనబడుతుంది కదా, అవన్నీ ప్రసాదం కౌంటర్స్. ఇవన్నీ 4 అయితే ఉన్నాయి. ఇక్కడ ఆన్లైన్ ప్లస్ క్యాష్ 2 యాక్సెప్ట్ అయితే చేస్తున్నారు. ప్రాబ్లం ఏం లేదు. యూపీఐ ట్రాన్సాక్షన్స్ గిట్ట ఉన్నాయి. ఇక ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకోవచ్చు మీకు అన్నదానం మండపం. ఇదంతా ఇప్పుడైతే బంద్ ఉంది, ఎందుకంటే మార్నింగ్ 10 తర్వాత ఓపెన్ చేస్తారు. రైట్, అక్కడ అందరూ పడుకున్నారు ప్రస్తుతానికి స్వాములు. ఇంకా చాలామంది నైట్ వచ్చి ఇక్కడనే రెస్ట్ తీసుకొని మార్నింగ్ బయలుదేరుతారు కదా, వాళ్ళు ఉన్నారు. మనమైతే దర్శనం చేసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ ప్రసాదం కొనుక్కొని కిందికైతే బయలుదేరదాము. క్రౌడ్ తక్కువ ఉంది, ఎందుకంటే మనం మళ్ళీ 7-8 వరకు కిందికైతే వెళ్ళిపోవాలి. ఏదంతా ప్రసాదం లైన్ చూసుకోవచ్చు. ఒక్కొక్కరికి 20-30 గిట్ ఇస్తారు కౌంటర్లో ప్రసాదము. ప్రాబ్లం ఏం లేదు. రైట్, ఇక్కడ కౌంటర్స్ వస్తే తక్కువ ఉంది లైన్. ఏది క్యాష్ కౌంటర్ ప్లస్ యూపీఐ ట్రాన్సాక్షన్ 2 ఉన్నాయి ఇక్కడ. 10 కొంటే మాత్రం ఏదైతే కిందికి వచ్చేటప్పుడు చూడవచ్చు క్రౌడ్ చాలా ఉంది. మనం రిటర్న్లో ఉన్నాం. ఇప్పుడు ప్రసాదం అయితే కొనుక్కున్నాము. స్వాములు కొంచెంమంది ఇప్పుడు ఎక్కుతుర్రు. ఇక్కడ పొద్దున అక్కడి నుంచి స్టార్ట్ అయిన వాళ్ళు ఉంటారు కదా. టైం వచ్చేసి 5 అవుతుంది మార్నింగ్. మనకు అభిషేకంకి ఒక 15-20 నిమిషాలు అయితే పట్టింది అంతే. ఒక 500 ఒక స్వామికి ఇస్తే డైరెక్ట్ లైన్లోకి అయితే తీసుకొని వెళ్ళిపోయాడు అని. అక్కడ నుంచి మనం అభిషేకం చేసుకొని కిందికి అయితే వస్తున్నాం. మా స్వాములు ముంగట ఉన్నారు చూసుకోవచ్చు. కొన్ని అక్కడక్కడ హోటల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మాకు పైన. ఇక్కడ స్టే గిట్టే చేయొచ్చు మీరు కావాలనుకుంటే, కాకపోతే ముందే బుక్ చేసుకోవాలి, అంత ఈజీగా అయితే దొరకవు. అక్కడ నుంచి మనం వీడియో తీయగల కాబట్టి మీకు రిటర్న్లో చూపిస్తున్నా వీడియో. ఈ బంగారు మెట్లు ఇక్కడ సైడ్ అయితే కెమెరా నాట్ అలౌడ్ యాక్చువల్లీ. మనం రిటర్న్లో ఉన్నాం కాబట్టి ఇక్కడ వీడియో తీస్తున్నాం. ఇవన్నీ ప్రసాదం కౌంటర్లు ఇక్కడ సైడ్. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇక్కడ టెంకాయలు అయితే అన్నీ ఇస్తారు చాలామంది స్వాములు. రైట్, ఇవన్నీ ప్రసాదం కౌంటర్లు. ఇక్కడ ఫుల్ ఉంది, కొంచెం పబ్లిక్ ఫుల్ క్రౌడ్ ఉంది ఇక్కడ, కాబట్టి మనం అటు సైడే తీసుకున్నాం ప్రసాదం. ఓకే, కిందికి అయితే బయలుదేరదాం ఇప్పుడు మనము. చలో ఆల్మోస్ట్ అయితే మనం కిందికి వచ్చేసినాం. వెళ్తురు గిట్ట వచ్చింది.
ఇంకా 2 కిలోమీటర్లు ఉంది అంతే కిందికి. చాలామంది అయితే ఇప్పుడు ఎక్కుతున్నారు పైకి, క్రౌడ్. మనం పోయేటప్పుడే వదులుతున్నాం. నిన్న నైట్ అయితే చాలా తక్కువ మంది ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ఇది వీకెండ్, సండే కాబట్టి కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంది. చలో, స్వామి శరణమయ్యప్ప. వీడియోని మాత్రం ఫుల్ చూడండి, ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను వీడియోలో. స్వామి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మింటూ ట్రావెలర్. చలో, ప్రస్తుతానికి అయితే మనం కొబ్బరి బొడస్ పాయింట్కి అయితే వచ్చేసినాము కిందికి. తర్వాత ఇప్పుడు కొబ్బరి నీళ్ళు అయితే తాగుతున్నాము 40 రూపీస్కి. చూసుకోవచ్చు జర్ర కొంచెం క్రౌడ్ అయితే పెరిగింది బాగానే ఇప్పుడు. ఎందుకంటే మార్నింగ్ ఇప్పుడు 7 అవుతుంది ఆల్మోస్ట్. మొత్తానికి అయితే మన దర్శనం అయితే అయిపోయింది. మనం కిందికి వచ్చేసినాము. ఓకే, మొత్తం నిన్న నైట్ బయలుదేరినాం మనము 11 o'clock, 3 o'clock దర్శనం అయిపోయింది. మళ్ళీ రిటర్న్ 7 o'clock వరకు కిందికి వచ్చేసినాము. స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణం.